నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే మిర్చి చేనులు అనేటివి స్ప్రేయింగ్లో అనేది ఆఖరి దశకు చేరుకోవడం జరిగింది. మహా అంటే ఒక 2-3 స్ప్రేలు చేయడం జరుగుతుంది అంతే. ఇక్కడ నుంచి మొదలు పెడితే కొంతమంది స్ప్రేయింగ్లు అనేది పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది. ముందుగా ఇప్పుడు కాయలు నల్లబడకుండా, అదేవిధంగా మనకి ఇగురొచ్చి కాయడం పక్కకు అటుంచి, ఇప్పుడు కాసిన కాయలు అయితే ఏమున్నాయో, పడ్డ పిందెలు అయితే ఏవైతే ఉన్నాయో, ఇట్లా పడ్డ పిందెలు ఏవైతే ఉన్నాయో అవి నలుపు రంగులోకి మారకుండా ఉండడం కోసం, అదేవిధంగా కాయ బ్లాక్గా మారకుండా ఉండడం కోసం అనేసి ఇప్పుడు 2-3 స్ప్రేయింగ్లు మనం చెప్పుకుందాం. అందులో భాగంగా ఈరోజు బెస్ట్ కాంబినేషన్, తక్కువ బడ్జెట్లో మంచి రిజల్ట్ వచ్చే మందులు మనం చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు కంటెంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే, ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి రైతులకు కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా కంటెంట్లో కనుక వచ్చినట్టయితే, ఈ సంవత్సరాన్ని కనుక చూసుకున్నట్టయితే మిర్చి అనేది గణనీయంగా దిగుబడి తగ్గింది. అదేవిధంగా పెట్టుబడి అనేది పెరగడం జరిగింది. పండాకు సమస్య అయితేంది, వైరస్లు అయితేంది, నల్లి సమస్యలు అయితేంది అధికంగా కావడం జరిగింది. తద్వారా రైతుకు ఖర్చులు అనేది పెరగడం జరిగింది. 29-30 వేలకు టచ్ అయిన 341 మిర్చి ఏదైతే ఉందో, మళ్ళీ అగైన్ ఇప్పుడు 21-20 మనకు పేపర్ మీద కనపడుతుంది. 18-17 19 లోపే మనకు మిర్చి సేల్ కావడం జరుగుతుంది. రైతులు అనుకున్నది ఒకటైంది, ఇప్పుడు జరిగే రేట్ ఒకటి నడవడం జరుగుతుంది. రైతుకు అనేది అయితే ఈ రేట్ అయితే ఆశాజనకంగానైతే లేదు. 20 అమ్మినా కానీ రైతులకు కనీసం పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 15 మించి ఎవరికి కూడా దిగుబడులు అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇందులోనే మన అకాల వర్షాలు పడడం జరుగుతుంది. తద్వారా ఇప్పుడు మెయిన్ కంటెంట్లో కనుక చూసుకుంటే, ఇప్పుడు మనం ఈ కాయలు ఏదైతే కాసిన కాయలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకు చేతికి అందాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ నల్లి నుంచి ఆ కాయ అనేది నలుపు రాకుండా కాపాడుకోవడానికి ఒక 2 టెక్నికలు మనం ఈరోజు తీసుకురావడం జరిగింది. పాత మందులు, కొత్తవి ఏం కాదు. అవి ఎంత మోతాదులో కొట్టుకోవాలి, ఎట్లా మోతాదు, ఎంత పర్సంటేజ్లో మనం తీసుకుంటే పంటకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఈరోజు పూర్తి కంటెంట్లో మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇది మోనోక్రోటోఫాస్ అంటే పాస్కిల్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఇది గ్రోమోర్ వాళ్ళది ఆర్తీన్ అనే మందు. ఇందులో ఎస్పేటు 75% ఎస్పీ రూపంలో ఉంటుంది. మోనోక్రోటోఫాస్ 36 అంటే 36% ఎస్ఎల్ రూపంలో దొరకడం జరుగుద్ది. నేను 1/2 kg 2 ఎకరాలకు ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. అదేవిధంగా ఈ మోనోక్రోటోఫాస్ అనేది 2 ఎకరాలకు గాను 1 లీటర్ తీసుకుందాం. ఇది చాలా ఏరియాలో దొరకట్లేదు. మామూలుగా నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవి 2 మందులు కనుక మనం స్ప్రే చేసినట్టయితే, ఈ కొసళ్ళల్లో ఉన్న నల్లి అయితే ఏదైతే ఉందో కాయలు నల్లగా మారడం జరుగుతుంది చూశారు, అది మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ కావడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేలల్లో వెచ్చించి కొట్టే కంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎటుకొట్టి 600-700 రూపాయల్లో మనకు లభ్యం కావడం జరుగుతుంది. 350 అంటే 2 ఎకరాలకు గాను ఒక 1100 రూపాయల లోపు మనకు 2 ఎకరాలకు గాను మనకు మంచి బెస్ట్ కాంబినేషన్, పాత మందులలో మనకు మంచి కాంబినేషన్లో మనకు స్ప్రే చేసుకోవడం జరుగుద్ది. ఇంకోటి ఏంటంటే, తక్కువ ధర కాబట్టి పెద్ద రైతుకు కూడా బర్డెన్ పడే అవకాశం ఉండదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే కరెక్ట్ అని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వేలల్లో కొట్టినా కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏంది, మనకు చిగురు వచ్చి కాసే చేనులు లేవు చాలామంది కూడా. అట్లా ఉన్న వాళ్ళకు కూడా మనం ఇంకో మందు కూడా చెప్పడం జరుగుద్ది. ఇవి కనుక బెస్ట్ కాంబినేషన్ కాబట్టి ఇవి కనుక ప్రతి రైతు కూడా కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే కంపల్సరీ నల్లి నివారణతో పాటు ఈ కాయ ఏదైతే ఉందో నలుపు రంగులో, తొడిమ నలుపు రంగులో రాకుండా మంచిగా నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మనకు పంట ఆరోగ్యవంతమైన పంట మన చేతికి అందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో మనకు అట్లా వచ్చిన కాయకు అనేది మనకు మార్కెట్లో రేటు కూడా మంచి రేటు రావడం జరుగుద్ది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.